నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే భూమాత, భూ ఈజ్ఈక్వల్ టు ల్యాండ్, మాత మదర్. ఇప్పుడు కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత అప్పుడు ప్రభుత్వంలో ధర్నీ పోర్టల్ అని పెట్టారు. ధర్నీ పోర్టల్లో చాలా మందికి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ భూములన్నీ కూడా మాయమైపోయినాయి. అసలు ధర్నీ పోర్టలే వాళ్ళ ఎంట్రీ ఎక్కలే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక సబ్ కమిటీ ఏర్పరిచి సబ్ కమిటీలో మొత్తం వివరాలన్నీ సేకరించి అసలు మొత్తం ఓవరాల్ గా ఎన్ని ఎకరాల ధరణి పోర్టల్ ఇంకా చాలా మందికి ఎంట్రీ ఎక్కలేదో, రెవెన్యూ రికార్డ్స్ రాలేదో ప్రక్షాళన చేయమని చెప్పి కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ సబ్ కమిటీ వాళ్ళు దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్ మీటింగ్ లో అయిపోయింది. ఏ రైతు కూడా భయపడకండి, మీ భూములు ఎక్కడికి పోవు. మీ భూముల్లో ఎప్పుడైనా మీ ధర్నీ పోర్టల్ ఎంట్రీ ఎక్కకపోతే ఇప్పుడు ధర్నీ ప్లేస్ లో భూమాత అని కొత్తగా తీసుకొచ్చిన వెబ్సైట్ కొత్త ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ప్రక్షాళన మొదలైంది. త్వరలోనే అందరి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఎంట్రీ ఎక్కలేదో రెవెన్యూలో వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి, అందరూ ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. దీని మీద వర్క్ జరుగుతోంది. ఈ మధ్యనే రీసెంట్ గానే క్యాబినెట్ లో ఒక డిస్కషన్ జరిగింది. దీని మీద పేరు కూడా మార్చడం జరిగింది. ధర్నీ ప్లేస్ లో ధర్నీని తీసేసి రద్దు చేసి ఆ ప్లేస్ లో భూమాత అని ఏర్పాటు చేయడం జరిగింది. అది క్యాబినెట్ లో జరిగింది. దీని మీద త్వరలోనే కసరత్తు ప్రారంభం అవుతుంది. దయచేసి ఎవరు కూడా భయపడకండి, ఆందోళన చెందకండి. రైతులందరికీ ఇవాళ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చాడు. 18 ఎకరాల భూమి 2020లో 1986 నుంచి 2020 దాకా అతని భూమిలో అతని రికార్డ్స్ లో ఉన్నాడు. 2020లో అతని రికార్డ్స్ నుంచి పేరు మారిపోయింది. అతని పేరు మారిపోయి వేరే వాళ్ళ పేరు వచ్చింది, ఎక్స్ అనే పేరు వచ్చింది. అతను షాక్ అయ్యాడు. నాకు వచ్చి డాక్యుమెంట్స్ అని చూపించాడు. డాక్యుమెంట్స్ లో అతని పేరు వాళ్ళ పూర్వీకుల ఆస్తి. అది 1986 నుంచి 2020 వరకు డాక్యుమెంట్స్ వాళ్ళ పేరే. దీన్ని చాలా గోల్మాల్ జరిగింది ఈ భూముల విషయంలో. అప్పటి ప్రభుత్వంలో చాలా గోల్మాల్ జరిగినాయి, అవకతవకలు బాగా జరిగినాయి. దీన్ని కేవలం ప్రక్షాళన చేస్తే గాని అసలు ఎక్కడ జరిగింది, ఎవరు భూమి దీన్ని కొట్టేశారు అనేది మొత్తం A to Z బయటికి రావాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి సబ్ కమిటీ ఏర్పరిచింది కాబట్టి దానికి చైర్మన్ గా కోదండరామరెడ్డి గారు, ఆయన నేతృత్వంలో ఇప్పుడు కొత్త కమిటీ వాళ్ళు మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో ఓవరాల్ గా ఎన్ని ఎకరాల భూమి ఉంది, దాంట్లో మొత్తం ఇంకా ఎంతమందికి ఆ భూముల్లో ధరణిలోంచి ఇంకా వాళ్ళకి ఎంట్రీ అవ్వాలి, దీని మీద కసరత్తు అయితే జరిగింది. అతి త్వరలోనే ఎవరికైతే భూములు వాళ్ళ రికార్డ్స్ ఎక్కలేదో, ఎంట్రీ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి. ఈ భూమాత అనే కొత్త వెబ్సైట్ ని అతి త్వరలో క్యాబినెట్ లో కూడా డిస్కషన్ జరిగిపోయింది కాబట్టి అతి త్వరలో బయటకు వస్తుంది. మొత్తం దీని ప్రక్షాళన అయితే బాగా చేశారు, వర్క్ అయితే బాగా ఎక్సర్సైజ్ చేశారు. అన్ని కూడా త్వరలో అన్ని బయటకు వస్తాయి. ఎవరు కూడా ఆందోళన చెందగానే అందరు కూడా వాళ్ళు ఎక్కడ ఎవరి భూములు మీవి ఎంట్రీ ఎక్కలేదో వాళ్ళందరూ కూడా త్వరలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ అన్ని డీటెయిల్స్ కూడా ముందు వస్తుంది. ఆ అప్లికేషన్ ఎలా ఆన్లైన్ లో ఎలా చేసుకోవాలి, ఆ వెబ్సైట్ ఏంటి అనేది త్వరలో అన్ని వస్తాయి. ఇదివరకు ధరణిలో ఎలా వచ్చిందో వెబ్సైట్ లో, అలాగే ధరణి ప్లేస్ లో ఇప్పుడు భూమాత అనే కొత్త వెబ్సైట్ వస్తుంది, పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్లో మీరు అందరు కూడా ఎవరికైతే భూములు రాలేదో, ఎవరికైతే పట్టదారు పాస్బుక్ రాలేదో, ఏ డాక్యుమెంట్ రాకపోయినా సరే వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా ఎంట్రీ ఎక్కించి ఆన్లైన్ లో చేసుకోండి. ఎవరైనా గుర్తుపెట్టుకొని ఇవాళ రేపు ప్రతిదీ కూడా కోర్టులో కూడా ఆన్లైన్ లో అడుగుతారు. కెన్ యూ షో మీ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అంటున్నారు. ఇదివరకు ఫిజికల్ గా చెల్లదు, ఏదైనా త్రూ ఆన్లైన్ లో చేసుకోండి, ఎంట్రీ ఎక్కించుకోండి. మీది ఆన్లైన్ ఉంటే రేపు పొద్దున మీ ఇష్యూస్ ఏమైనా జరిగినా కూడా రేపు కోర్టులో రిసిప్ట్ తీసుకొని ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ రేపు పొద్దున మీకు ఫ్యూచర్ లో అదే పనికి వస్తున్నా కదా. ఏదైనా ఇష్యూస్ అయితే మీకు కోర్టులో ఛాలెంజ్ చేయాలన్నా ఆన్లైన్ అప్లికేషన్ కంపల్సరీ ఉండాల్సిందే. అదే రేపు పొద్దున మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకండి. భూమాత అనే కొత్త పోర్టల్ వస్తుంది, ప్లేస్ ఆఫ్ ధర్నీ పోర్టల్. ఎవరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.